హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి డ్రెస్ లుక్ కానీ బ్లౌజ్ లుక్ కానీ ఇప్పుడు బాల్స్ లాగా వాడుతున్నారు. బాల్స్ పెట్టమంటున్నారు. బాల్స్ అంటే ఇలాంటి ఇది ఎలా తయారు చేసుకోవాలి? బాల్స్ అంటే ఇప్పుడు మన ఎదర ఫ్రంట్ నెక్ దగ్గర చెయ్యి అడుగు భాగంలో వేస్తున్నారు. ఇప్పుడు ఈ బాల్స్ అనేది ఎలా తయారు చేసుకోవాలి, అసలు దీని లోపల ఏం పెట్టాలి అని ఇప్పుడు మీకు చూపిస్తా. ఇప్పుడు మనకి ఈ రౌండ్ గా బాల్స్ చుట్టుకోవాలంటే ఇవి ఉన్నాయి. ఈ బాల్స్ ఉంటాయి, ఇలాంటివి బాల్స్, పేపర్ బాల్స్ అనమాట. ఇవి తీసుకుని వీటిలో సైజులు ఉంటాయి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకుంటే, మనకు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు, చిన్న సైజు చిన్న సైజు. ఇలా తీసుకుని ఇలా ఒక బాల్ తీసుకుని ఇలా మనం ఒక 2 అంగుళాల క్లాత్ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా క్లాత్ కట్ చేసుకుంటే దీని మధ్యన ఏం చేయాలి? ఈ క్లాత్ తీసుకుని ఈ మధ్యన ఇలా బాల్ పెట్టుకుని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఇలా మన దారం తీసుకుని ఇలా చుట్టుకోవాలి. ఇలా కొంచెం టైట్ గా చుట్టుకోవాలన్నమాట. లూజ్ గా చుట్టుకుంటే మళ్ళీ లూజ్ గా ఉంటుంది. కొంచెం టైట్ గా చుట్టుకోవాలి. ఇలా టైట్ గా కొంచెం దూరం మనకు కుడతాకి ఎంత ఖర్చు కావాలో అంత దూరం గట్టిగా చుట్టుకోవాలన్నమాట. ఇది చుట్టేసాం. చుట్టేసిన తర్వాత కట్ చేసి ఇలా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా ఉండదు. మనకి ఎంత అయితే కుడతాకి కావాలో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు కుడతాకనమాట. ఇలాగే ఈ క్లాత్ లో పెట్టుకుని ఇలా మధ్యలో, అంటే ఇప్పుడు మనకి కావాల్సిన చిన్న సైజు కాబట్టి చిన్న సైజు పెట్టుకున్నాము. అదే కొద్దిగా పెద్ద సైజు బాల్స్ కావాలంటే పెద్ద సైజు బాల్స్ పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. అంటే మనకి ఏ సైజు బాల్స్ కావాలో ముందు మనం ఊహించుకుని మనకి చిన్నది కావాలా పెద్దది కావాలా. ఇప్పుడు ఇది వచ్చేసేపాటికి, ఈ బాల్ వచ్చేసేపాటికి మనకి డ్రెస్సులకు కానీ హ్యాండ్స్ కి సివర్ కానీ ఈ సైజు బాగుంటుంది. ఇంకా కొంచెం పెద్ద సైజు కావాలనుకుంటే అవి ఏంటంటే మనకు ఫ్రాక్స్ కి వాటికి వేసుకుంటే అయితే బాగుంటుంది, కానీ మన డ్రెస్సులకు బాగోదు. ఎందుకంటే ఈ చిన్న సైజు అయితే చూస్తా కూడా బాగుంటుంది. ఈ పేపర్ బాల్ ఇంతవరకు అయితే ఈ స్పాంజీతో చుట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ పేపర్ బాల్స్ రావటం వల్ల మనకి ఇప్పుడు తేలిగ్గా వేయటం అవుతుంది అనమాట. ఇంతకుముందు మేము నేర్చుకునేప్పుడైతే స్పాంజీతో వేసేవాళ్ళం, అవి చాలా రిస్క్ పడేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఈ పేపర్ బాల్స్ రావటం వల్ల ఇలా చుట్టేసిన వల్ల తేలిగ్గా ఉంటుంది. ఇలా పెట్టుకుని ఇలా మరొకసారి చూపిస్తున్నాను. ఇలా పెట్టుకుని మనకి ఎన్ని కావాలో, మన హ్యాండ్స్ కి ఎన్ని పడతాయో, నెక్ ఎన్ని పడతాయో చూసుకుని ఇలా వేసుకోవాలి. ఇది మనం పెట్టుకునేటప్పుడే క్లాత్ మధ్యన పెట్టుకోవాలి. బాల్ పెట్టుకుంటే మనకు అక్కడ 4 పక్కల క్లాత్ ఉంటది కదా, అది మనకి చుట్టుకుంటానికి బాగుంటుంది అనమాట. ఏ పక్కన తక్కువైనా పైకి వచ్చేసేస్తుంది, అది పీస్ గా వచ్చేస్తుంది అనమాట. ఇలా కొంచెం టైట్ గా చుట్టుకోవాలి, మరీ లూజ్ చుట్టుకోకూడదు. చుట్టిన తర్వాత మనకి ఎంత కావాలో అంత వేస్ట్ తీసేసుకుని ఇది తయారు చేసాం. ఈ బాల్స్ అని తయారు చేసాం. ఇప్పుడు ఎలా కుట్టాలో మీకు చూపిస్తాను. ముందుగా మనం విడిగా బాల్స్ అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ బాల్స్, ఈ పేపర్ బాల్స్, ఇవి మన ఫ్యాన్సీ కొట్లు అమ్ముతారు. ఇవి ఇప్పుడు మనకి తయారు చేసుకున్నాక ఇప్పుడు చేతికి వేయాలి, హ్యాండ్కి ఇది అడుగు భాగం ఏం చేయాలి? మనం ఇట్లా విడివిడిగా వేసే కంటే దీనికి పైపింగ్ వేసుకుంటే బాగుంటది. ఈ పైపింగ్ వేద్దాం. ఇప్పుడు దీనికి ఈ అడుగు భాగం వేసే, ఇది హ్యాండ్కి ఇది అడుగు భాగం. పైపింగ్ వేసుకుందాం. పైపింగ్ ఇలా పెట్టుకుని హ్యాండ్కి ఏం చేయాలి? ఇలా పైపింగ్ పెట్టుకోవాలి. పైపింగ్ పెట్టుకుని ఇలా సన్నగా కుట్టుకుంటే ఇది సింగిల్ పాదం వేసిన పైపింగ్ అనమాట. అంటే ఈ మిషన్ కి సింగిల్ పాదం వేసుకోవాలి. వీటికి మామూలు పెద్ద పాదం మీద రాదు. ఇది డబల్ సింగర్ మిషన్ కదా. వీటికి ఏంటంటే మనం సింగిల్ పాదం పెట్టుకుంటే పైపింగ్ కూడా బాగా వస్తుంది. వీటికి పెద్ద పాదాల మీద అయితే పైపింగ్ ఏంటంటే ఒక లెవెల్గా రాదు, ఎక్కువ తక్కువగా వస్తుంది ఈ మిషన్లకి. అందుకే మనం సింగిల్ పాదం పెట్టుకుని కంపల్సరీ వేసుకుంటే నైస్గా వస్తుంది అనమాట. వేసిన తర్వాత చేసాం. దీన్ని ఏం చేయాలి? దీన్ని తిరగేసేసుకోవాలి.
వేసుకుని అడుగున కుట్టేసుకుని ఇలా ఇలా పైపింగ్ వేసాం. ఇప్పుడు దీనికి బాల్స్ వేయాలి. బాల్స్ వేసుకోవాలన్నప్పుడు మనకి అసలు ఎక్కడెక్కడ వేసుకోవాలో ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక బాలు అంటే ఒక బాల్కి కనీసం 1.5 గ్యాప్ అన్నా ఉండాలి. ఇలా ఇంత గ్యాప్ అంటే మనకి ఈ సైజ్ అని చెప్పడానికి లేదు, కానీ మనకి అంచనాగా ఎంత పెడితే బాగుంటుందో మనకు చూస్తే అర్థమైపోద్ది. కాబట్టి ఇలా మనకు ఒక హ్యాండ్కి ఎన్ని పెడితే బాగుంటాయి, దగ్గరగా పెడితే బాగుంటుందా, దూరంగా పెడితే బాగుంటుందా మనకు ఐడియా వస్తుంది. కాబట్టి ఇలా ముందు ఫస్ట్ మార్కింగ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే అన్ని ఒక లెవెల్గా వస్తుంది అనమాట. అన్ని బాల్స్ అంటే ఒకటి దగ్గర దూరం కాకుండా ఇలా అయిన తర్వాత బాల్ ఇలా పెట్టుకుని మనకి ఎటు ఈలుగా ఉంటే అట్లా. ఇప్పుడు ఈ సైజు పాదం పెట్టుకున్నాక ఈ సైజు పాదం పెట్టినప్పుడు మనకి ఏం చేయాలి, ఈ సింగిల్ పాదాల మీద వేయాలి, పెద్ద పాదం మీద కుదరదు. ఇప్పుడు దీనికి ఈ పాదం పెట్టేస్తాం కాబట్టి మనకి ఇప్పుడు దీనికి ఏం చేయాలి, సింగిల్ పాదాలు అనే వాటికి మనకు 2 ఉంటాయి అనమాట. లెఫ్ట్ రైట్ అని మనకి ఇటు పక్కన గాడి ఉండే పాదం ఒకటి ఉంటుంది, ఆపోజిట్ పాదం ఒకటి ఉంటుంది. ఇటు పక్కన గాడి ఉండే పాదం ఒకటి ఉంటుంది, ఇటు పక్క పాదం ఉంటుంది, ఇటు పక్క పాదం 2 పాదాలు ఉంటాయి అనమాట. మన చేతికి ఎటు ఈలుగా ఉంటే అటు పెట్టుకుని వేసుకుంటాం మనం. ఒకే పైపింగ్ వీలుగా ఉంటుంది, ఒకవైపున బాల్స్ వీలుగా ఉంటుంది అనమాట. ఒకే పాదం మీద ఒకసారి సెట్ అవటం కష్టంగా ఉంటుంది. ఇలా పెట్టుకుని ఈ పెద్ద పాదం మీద కుదరదు కాబట్టి మనకి ఈ సింగిల్ పాదమే సెట్ అవుతుంది. ఇలా మార్కింగ్ పెట్టిన కాడల్లా బాల్స్ పెట్టుకుంటా ఇలా ఈ మందం కొంచెం మనం చుట్టాం కాబట్టి ఈ మందంగా ఉంటాయి. కాబట్టి ఈ బుడుపులు వచ్చేసేపాటికి ఇలా తిప్పాంగా ఈ మందంగా ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి, ఈ మందం మీద మిషన్ స్లోగా పాయించుకోవాలి, లేకపోతే ఏంటంటే సూదిరిగే మార్గాలు ఉంటాయి అనమాట. అందుకని మన సుట్టంగా 4-5 పొరలు కలిపి ఉంటుంది కాబట్టి మందంగా ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా కుట్టుకుంటే మిషన్ సూది ఏం పాడవదు. లేదా సూది ఇరిగిపోద్ది ఒకసారి. ఇలా కొంచెం జాగ్రత్తగా బ్యాలెన్స్గా పెట్టుకుని ఇలా ఒక లైన్గా అది మనకి ఎంత గ్యాప్లో కావాలో ఇలా మన చివరి దాకా ఒకే బ్యాలెన్స్గా వేసుకురావాలి. ఇది వేసుకుంటాం ఫస్ట్ కొంచెం కష్టంగా ఉన్న తర్వాత ఈజీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు ఇంట్లో కూర్చుని ఇంట్లో కుట్టుకోవాలనుకుంటారు కదా, కుట్టుకున్న వాళ్ళు కూడా ఎలా వేసుకోవాలి అనేది కూడా మీకు ఐడియా వస్తుంది. ఇంట్లో మీ చీరలకు కూడా వేసుకోవచ్చు. ఇదేంటంటే ఈ బాల్స్ చీరల అడుగు భాగం వేసుకోవచ్చు, తర్వాత జాకెట్లకి వేసుకోవచ్చు, నెక్కలకి వేసుకోవచ్చు. చూసారుగా మన బాల్స్ లైన్గా పెడితే ఎలా వచ్చింది. ఇలా సొత్త కూడా బాగుంటాయి అనమాట. మనకు కావాల్సిన కలర్ వేసుకోవచ్చు. ఆపోజిట్ కలర్ వేసుకుంటే ఇప్పుడు ఇది వైట్ కాబట్టి ఇంక బ్లాక్ వేసాం, నిండి వచ్చింది. అలాగే డార్క్ కలర్ అనుకో, లైట్ కలర్ వేసుకుంటాం. ఇట్లా వేసుకుంటే మన హ్యాండ్కి ఇలా ఉంటుంది అనమాట. మన హ్యాండ్కి ఇలా ఉంటుంది డబల్ మీద. ఇది చూసారుగా మనకి ఎంత లైన్గా వచ్చింది, ఎంత బాగున్నాయో. ఇప్పుడు మనకి ఈ పేపర్ బాల్స్ ఇలా చుట్టుకుని మధ్యలో పెట్టుకోవాలి. క్లాత్ 2 అంగుళాలు తీసుకోవాలి. 2 అంగుళాల క్లాత్ తీసుకుని ఈ బాలు మధ్యలో పెట్టుకోవాలి. మధ్యలో పెట్టుకుని ఆ 4 పక్కన క్లాత్ను చక్కగా దారం చుట్టుకుని ఇలా చుట్టుకుని తర్వాత కొంచెం టైట్ గా చుట్టుకోవాలి, లూజ్ చుట్టుకోకూడదు, ముడతలు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందాక మనం హ్యాండ్స్ కి బాల్స్ ఎలాగో చూపించాను. అలాగే ఇప్పుడు మనకి బోట్ నెక్ డ్రెస్ ఉంటుంది. ఆ డ్రెస్ కి ఇలా మనకి ఇది బోట్ నెక్ది అంటే మీకు ఉజ్జాయింపు చూపిస్తున్నాను. ఇది ఒక పార్ట్ మీద ఇది బోట్ నెక్, ఇది డ్రెస్ సెంటర్ పాయింట్ అనమాట. మనం ఇలా సెంటర్ పాయింట్ డబల్ మీద కట్ చేసుకుంటాం కాబట్టి డబల్ మీద ఉంటుంది. దాన్ని ఏం చేయాలి, సెంటర్ కట్ చేసుకోవాలి, 2 పార్ట్లుగా డివైడ్ చేసుకోవాలి. ఆ డివైడ్ చేసుకుని మనం ఈ డివైడ్ చేసుకున్నాం కదా, ఒక పార్ట్ మీద ఇలా ఈ బాల్స్ ఉన్నాయి. ఈ బాల్స్ ఏం చేయాలి చూసుకుని ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఈ బాల్స్ ఇలా పెట్టుకోవాలి. ఒక క్లాత్ మీద ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని కుట్టుకున్నావాలి. ఇలా డ్రెస్కి వేసుకోవాలంటే డ్రెస్ మనకి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఇది మనకి బోట్ నెక్ కానీ ఏదన్నా మనకి అనార్కలి డ్రెస్ అని ఉంటే దాన్ని మధ్యలో మన పైన బాడీకి మొక్కేస్తాంగా ఆ మొక్కని 2 సకాలుగా చేసుకుని
ఇలా పెట్టుకోవాలి. ఒక పార్ట్ మీద పెట్టుకోవాలి. ఇలా జరక్కోకుండా బాల్ ఏంటంటే ఒకసారి మనకి పాదం ఎక్స్ట్రా జరిగిపోతా ఉంటుంది. జరక్కోకుండా పట్టుకోవాలి. ఒకసారి బాల్ వేసుకునేటప్పుడు దీన్ని ఇలా పట్టుకోవాలి. బాల్ని పట్టుకుంటే జరిగిపోదు అనమాట. అది బాల్ ఏంటంటే మన పాదం నెట్టేస్తుంది బాల్ని. ఈ ధర్మాకోల్ బాల్స్ అనమాట. ఈ బాల్స్ ని అమ్ముతారు. ఈ సైజుల వారీగా ఉంటాయి. పెద్ద సైజు కావాలి, పెద్ద సైజు, చిన్న సైజు ఉంటుంది. ఏ బాల్స్ మనకి బ్లౌజ్ కి బ్యాక్ న థ్రెడ్ ఎత్తంగా ఆ థ్రెడ్ కూడా చివరి వేసేటప్పుడు కూడా ఇలా బాల్స్ ని పెద్ద సైజు బాల్స్ తీసుకుని ఆ బాల్స్ ని వెనకాల థ్రెడ్ కూడా కట్టుకోవచ్చు. ఇలా క్లాత్ లో చుట్టుకుని మనకు కావాల్సిన కలర్ క్లాత్ తో ఇలా ఒక పార్ట్ మీద అటాచ్ చేసాం. ఇలా ఒక పార్ట్ మీద అటాచ్ చేసాక ఇప్పుడు ఈ పార్ట్ మీద అటాచ్ చేసిన తర్వాత ఈ పార్ట్ ని కట్ చేసిన తర్వాత దీన్ని సన్నగా మడిసి కుట్టుకోవాలి. అంటే దీనికి పైపింగ్ వేసుకుంటే బాగానే ఉంటది. పైపింగ్ వేయకుండా చెబుతున్నా. పైపింగ్ వేసినా బాగానే ఉంటుంది. ఇలా మనకి వేసుకునేటప్పుడు ఫ్రంట్ పైన నెక్ ఉంటుంది కదా, నెక్ దగ్గర సమానంగా పెట్టుకోవాలి. తేడా వస్తే అడుగు పాటు కట్ చేసుకోవచ్చు కానీ నెక్ దగ్గర కట్ చేసుకోకూడదు. ఇలా రెండు పార్ట్లు జరగకోకుండా మన బాల్ ఎంత పడుతుందో ఆ పాదం అక్కడికి బాల్ రౌండ్ చుట్టాక ఆ రౌండ్ సెట్ కాడికి మన పాదం సింగిల్ పాదం పెట్టుకుని పెద్ద పాదం మీద కుదరదు. ఇది సింగిల్ పాదం పెట్టుకుని ఆ బాల్స్ అంటించుకుని క్లాత్ అతికించుకోవాలన్నమాట. స్లోగా పడుచుకోవాలి. మిషన్ స్పీడ్గా వెళ్తా కుదరదు. ఎందుకంటే మందంగా లాగా మనం చుట్టుకున్న క్లాత్ ఉంటుంది, హార్డ్గా ఉంటుంది. ఈ ఒక్కోసారి మనకి ఈ మందాల మీద టాకా వదిలేసే మార్గాలు ఉంటాయి. ఆ టాకా కూడా వదలకోకుండా నిదానంగా కుట్టుకోవాలి. ఇలా కుట్టేసిన తర్వాత మనకు సపోర్ట్ కొంచెం గట్టిగా లేదనుకుంటే దానికి కొంచెం గ్యాప్తో ఇంకో కుట్టు. ఇలా పైపింగ్ వేయకోకుండా ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది ఇక్కడ ఈ నెక్ చుట్టూతా మనం ఈ నెక్ ఉంది కదా, ఈ నెక్కి ఇలా పైపింగ్ వేసుకుందాం. ఈ నెక్కి మనకి నెక్ ఉందిగా, ఇది నెక్కి ఇలా పైపింగ్ వేసుకుంటే ఇలా వేసుకుంటాం. ఒక లెవెల్గా పట్టుకోవాలి. మన పైపింగ్ వేసేటప్పుడు కూడా ఖర్చుని మనకి ఫస్ట్ ఎంత పడతామో లాస్ట్ దాకా అంతే పట్టాలి. లేకపోతే ఏమవుద్దంటే ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ వస్తుంది అనమాట. బ్యాలెన్స్ ఉండదు దానికి. అందుకని ఒక లైన్గా పెట్టుకోవాలి. వేసిన తర్వాత ఈ చిన్న చిన్న కార్డులు పెట్టుకోవాలగా ఇలా పెట్టుకుని ఇలా ఇలా కుట్టేసుకోవాలి. టైపింగ్ వేసాం. ఇలా ఇది బోట్ నెక్ కి ఇలా వేసుకోవచ్చు స్ట్రైట్ గా. బోట్ నెక్ కి కానీ మామూలు డ్రెస్ కి కూడా వేసుకోవచ్చు. బోట్ నెక్ కానీ కాదు. ఇప్పుడు మనకి ఈ చూసారికి బాల్స్ ఎలా పెట్టామో, ఇది బాల్స్ వేయక ముందు మనకి ఇదంతా ప్లెయిన్ క్లాత్ ఉండటం వల్ల ప్లెయిన్ క్లాత్ ఏం బాగుంది ప్లెయిన్ క్లాత్ అనుకుంటాం. అలాగే వేయంగానే మీకు ఎంత మోడల్ కనిపించింది. ప్లెయిన్ క్లాత్ కూడా మనకి కలర్ ఇప్పుడు ఇది బ్లాక్ కాబట్టి వైట్ కాబట్టి బ్లాక్ పెట్టుకున్నాం. అలాగే మనకు లైట్ కలర్స్ ఒరిజినల్ ఇది పార్ట్ అనుకో డార్క్ కలర్ పెట్టుకున్నాం. కలర్ కాంబినేషన్ పెట్టుకుంటే మనకు మ్యాచింగ్ బాగుంటుంది. ఆ తర్వాత ఒక ప్లెయిన్ క్లాత్ కి మనం ఇలా బాల్స్ వేసుకుంటే ఇది ఒక రెడీమేడ్ లుక్ లాగా ఉంటుంది అనమాట. ఇంట్లో మీరు కూడా చేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఇది తేలిగ్గా వేసే పద్ధతి ఇది. ఎందుకంటే మనకి ఈ క్లాత్ పైపింగ్ అంటే ఇది కామన్ వేసుకునేది. ఈ బాల్స్ అనేవి అమ్ముతారు కాబట్టి మనకి ఫ్యాన్ షాప్ లో తెచ్చుకుని ఇలా చుట్టుకుని వేసుకుంటే మీరు ఇంట్లో కుట్టుకుని మీ బ్లౌజులకి కానీ డ్రెస్లకి కానీ వేసుకోండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఒకసారి ఎలా ఉంటుందో. తర్వాత మనకి నెక్ కి వేసాము. ఇదేమో హ్యాండ్స్ కి కూడా ఇలా వస్తుంది డ్రెస్ కి హ్యాండ్స్ కి.
ఇలా వస్తుంది కాబట్టి డ్రెస్ కి ఇలా హ్యాండ్స్ కి వాటికి అయితే ఈ ప్లేన్ టాప్ కి మనకి ప్లేన్ దానికి ఇలా బాల్స్ చేయడానికి అసలు మనకి ఎంత అందం వచ్చిందంటే ఇది చూస్తా కూడా చాలా బాగుంది అనమాట. ఇది ఎందుకంటే ఇది ఒక రెడీమేడ్ లుక్ లాగా వచ్చింది అనమాట. ఇది బాగుంది. అలాగే మీరు ఈసారి ట్రై చేయండి. ఇది మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ట్రై చేసుకుని మీరు ఇంట్లో అయినా మీరు షాపులో అయినా మీరు ఎవరైనా నేర్చుకుని ట్రై చేసి ఒకసారి ఇది ఎలా ఉందో మీ కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మీకు అర్థమైందో లేదో మాకు తెలుసుద్ది అనమాట. మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి.